అదేంటో మరి ప్రభాస్ గురించి ఎన్ని ఎక్స్క్లూజివ్ న్యూస్లు చెప్పినా ఇంకొన్ని అలానే మిగిలిపోతూ ఉంటాయి. ఎందుకంటే ఆయన అన్ని సినిమాలు చేస్తుంటారు. మరి ఇప్పుడు కూడా 3-4 సినిమాలు చేస్తున్నారు. మరి అందులో ఫౌజీ ఎలా ఉండబోతోంది? స్పిరిట్లో ప్రభాస్ ఏం చేయబోతున్నారు? కల్కి 2 ముచ్చట్లేంటి? ఇవన్నీ ఎక్స్క్లూజివ్గా మాట్లాడుకుందామా? బిజీ అనే పదానికి డిక్షనరీలో అర్థాన్ని వెతికితే అక్కడ ప్రభాస్ అని కనిపిస్తుందేమో. అంత బిజీగా ఉన్నారాయన ఇప్పుడు. ఓవైపు రాజాసాబ్, మరోవైపు ఫౌజీ, ఇంకోవైపు స్పిరిట్, ఆ తర్వాత కల్కి 2, సలార్ 2, ఇలా ఓ పెద్ద బెటాలియన్ మెయింటైన్ చేస్తున్నారు రెబల్ స్టార్. ఇవన్నీ ఒప్పుకోవడం కాదు, అన్ని పక్కా ప్లానింగ్ తో పూర్తి చేస్తున్నారు ప్రభాస్. రాజాసాబ్ షూటింగ్ ఇప్పటికే 80% పూర్తయింది. ప్రస్తుతం హను రాఘవపూడి ఫౌజీతో బిజీగా ఉన్నారు ప్రభాస్. మధురై సమీపంలోని కారైకుడిలో ఈ చిత్ర షూటింగ్ జరుగుతుంది. దేవీపురం అనే అగ్రహారం నేపథ్యంలో సీన్స్ చిత్రీకరణ జరుగుతుంది. ఇందులో ఇమాన్వి ఇస్మాయిల్ హీరోయిన్ గా నటిస్తున్నారు. రాజాసాబ్, ఫౌజీ తక్కువ గ్యాప్ లోనే విడుదల కానున్నాయి. ఇక స్పిరిట్ స్క్రిప్ట్ కూడా సిద్ధం చేస్తున్నారు సందీప్ రెడ్డి వంగ. ఇందులో ప్రభాస్ క్యారెక్టర్ ఛాలెంజింగ్ గా ఉంటుందని తెలుస్తోంది. స్పిరిట్, కల్కి 2 ఒకేసారి పూర్తి చేయాలని చూస్తున్నారు రెబల్ స్టార్. జూన్ నుంచి కల్కి 2 సెట్స్ పైకి వస్తుందంటున్నారు నిర్మాత అశ్విని దత్. ఫిబ్రవరిలో 20 రోజులు ఫౌజీకి డేట్స్ ఇచ్చారు ప్రభాస్. ఆ తర్వాత స్పిరిట్, కల్కి 2 లైన్లో ఉన్నాయి. అన్ని కుదిరితే అక్టోబర్ 23న ప్రభాస్ బర్త్డే స్పెషల్ గా ఫౌజీ రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అలాగే సలార్ 2ను 2026లో మొదలు పెట్టనున్నారు ప్రశాంత్ నీల్. ఈలోపే ఎన్టీఆర్ సినిమాను పూర్తి చేయనున్నారాయన. మొత్తానికి ప్రభాస్ ప్లానింగ్ కు ఫిదా అవుతున్నారు అంతా. రికార్డుల మీద రికార్డులు, ఊహకందని కలెక్షన్లు, కలలో కూడా ఊహించని వసూళ్లు, మరే రీజనల్ సినిమాకి సాధ్యం కాని సంచలనాలు, ఇవన్నీ ఒక్క సినిమా చేసి చూపిస్తోంది ఇప్పుడు. అదే సంక్రాంతికి వస్తున్నాం. ట్రేడ్ కూడా షాక్ అయ్యేలా, దర్శక నిర్మాతలే విస్తుపోయేలా దండయాత్ర చేస్తోంది ఈ మూవీ. సంక్రాంతికి వస్తున్నాం రికార్డులపై స్పెషల్ స్టోరీ. ఏ విజువల్ ఎఫెక్ట్స్ లేవు, భారీ సెట్టింగులు లేవు, గ్రాండియర్ సెటప్ లేదు, 100 రోజుల వర్కింగ్ డేసు లేవు. జస్ట్ 72 రోజుల్లోనే షూటింగ్ పూర్తి, 6 నెలల్లో సినిమా రిలీజ్. ఇది సింపుల్గా చెప్పాలంటే సంక్రాంతికొస్తున్నాం హిస్టరీ. కానీ ఇప్పుడు వసూళ్లలో ఈ సినిమా సృష్టిస్తున్న చరిత్ర చూసి దర్శక నిర్మాతలు కూడా షాక్ అయిపోతున్నారు. ఖచ్చితంగా ఈ సంక్రాంతికి వెంకీ సినిమా హిట్ కొడుతుందని నమ్మారంతా. కానీ ఈ స్థాయిలో రికార్డులు కొల్లగొడుతుందని మాత్రం అనిల్ రావిపూడి కూడా ఊహించలేదు. ఫస్ట్ డే నుంచే వేట మొదలు పెట్టేశాడు వెంకీ మామ. కేవలం 6 రోజుల్లోనే 100 కోట్ల షేర్ వసూలు చేసింది సంక్రాంతికొస్తున్నాం. అలవైకుంఠపురంలో తర్వాత ఫస్ట్ వీక్ లోపే 100 కోట్ల షేర్ సాధించిన రీజనల్ సినిమా ఇదే. 6 రోజుల్లోనే 102 కోట్ల షేర్, 175 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది సంక్రాంతికొస్తున్నాం. విడుదలైన 6వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 14.7 కోట్ల షేర్ సాధించి RRR రికార్డ్ని సైతం కదిలించింది. ఫ్యామిలీ సినిమా పవర్ ఏంటో మరోసారి చూపించింది సంక్రాంతికొస్తున్నాం. ఈ దూకుడు చూస్తుంటే 300 కోట్ల గ్రాస్ పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు అనిపిస్తోంది. మొత్తానికి వెంకీతో కలిసి అనిల్ రావిపూడి కొత్త చరిత్రకు తెరతీశారు. భోళా శంకర్ తరువాత గ్యాప్ బానే తీసుకుంటున్నారు చిరంజీవి. ప్రస్తుతానికి విశ్వంబరం మాత్రమే కళ్ల ముందు కనిపిస్తున్నా తెర వెనక మాత్రం భారీ ప్లానింగ్ చేస్తున్నారు మెగాస్టార్. ఒక్కరో ఇద్దరో కాదు, ట్రెండింగ్ లో ఉన్న ఈ జనరేషన్ దర్శకులు చాలా మందిని లైన్లో పెడుతున్నారు చిరు. మరి ఈ మెగా ప్లానింగ్ వెనుక అసలు కథేంటి? వాల్తేరు వీరయ్య ఇచ్చిన సంతోషాన్ని చిరంజీవికి ఎక్కువ రోజులు ఉండనివ్వలేదు భోళాశంకర్. ఈ సినిమాతో చిరు స్టోరీ సెలెక్షన్ పైనే విమర్శలొచ్చాయి. దాంతో గ్యాప్ తీసుకున్నా పర్వాలేదు గానీ కాంటెంట్లో నో కాంప్రమైజ్ అంటున్నారు చిరంజీవి. ప్రస్తుతం ఆయన నటిస్తున్న విశ్వంభర విజువల్ ఎఫెక్ట్స్ పై కూడా రీవర్క్ జరుగుతోంది. ట్రెండింగ్లో ఉన్న కుర్ర దర్శకులందరినీ లైన్లో పెడుతున్నారు చిరు. ఇప్పటికే దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెలతో ఊర మాస్ సినిమాని అనౌన్స్ చేశారు. ఈ సినిమాతో బ్లడ్ బాత్ ఖాయమంటున్నారు చిరు. పైగా నాని ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇక సెన్సేషనల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో ఘరానా మొగుడు, రౌడీ అల్లుడు లాంటి మాస్ ఎంటర్టైనర్ ప్లాన్ చేస్తున్నారు మెగాస్టార్. చిరంజీవిని కలిసి ఎలాంటి కథ కావాలో తెలుసుకుని స్క్రిప్ట్ రాస్తానంటున్నారు అనిల్ రావిపూడి. సంక్రాంతి 2026 టార్గెట్గా ఈ సినిమా రెడీ అవుతుందట. ఇక వెంకీ అట్లూరి పైన కూడా గురిపెట్టారు చిరు. ఈ మధ్య చిరంజీవిని వెంకీ కలిసిన విషయాన్ని కన్ఫర్మ్ చేశారు నిర్మాత నాగవంశీ. మొత్తానికి ట్రెండింగ్లో ఉన్న యంగ్ డైరెక్టర్స్ అందరిపైన ఫోకస్ చేశారు మెగాస్టార్. ఆర్జీవి చెప్పిందేది నమ్మబుద్ధి కాదబ్బా. ఆయన రాత్రి చెప్పిన మాట పొద్దునే మార్చేస్తుంటారు. ఆ జీవి మాటలు నమ్మితే నట్టేట మునిగినట్టే. వర్మపై ఇండస్ట్రీలో ఉన్న ఒపీనియన్ ఇది. దాన్నిప్పుడు మార్చేయాలని ప్లాన్ చేస్తున్నారు ఆర్జీవి. రాజాలో వెంకటేష్లా,
అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి అంటున్నారు. మరి వర్మ నిజంగానే మారిపోయారా? నేనింతే, అంతా నా ఇష్టం, మనల్నెవడ్రా ఆపేది? ఇదిగో ఇలాంటి టైటిల్స్ అన్నీ రామ్ గోపాల్ వర్మకు బాగా సూట్ అవుతాయి. ఎవరేం చెప్పినా తాను అనుకున్నదే చేస్తుంటారు ఆర్జీవి. అలాంటి బ్రాండ్ క్రియేట్ చేశారు ఈ దర్శకుడు. అలాంటిదిప్పుడు ఈయనలో మార్పు మొదలైంది. ఇకపై మంచి సినిమాలే చేస్తా, చెయ్యకపోతే చంపేయండి అంటున్నారు. సత్య సినిమా 27 ఏళ్ల తర్వాత రీరిలీజ్ అయింది. ఈ సందర్భంగా సినిమాను చూసిన వర్మ భావోద్వేగానికి గురయ్యారు. కన్నీళ్లు పెట్టుకుంటూ ట్విట్టర్లో పెద్ద లేఖ రాశారు. సత్య, రంగీలా తర్వాత తన కళ్ళు నెత్తికెక్కాయని, అంత గొప్ప సినిమాలు తీసిన తాను ఎంతో చెత్త కూడా తీశానని గుర్తొచ్చి కన్నీళ్లు ఆగట్లేదన్నారు ఆర్జీవి. ఇకపై గౌరవాన్ని పెంచే సినిమాలు చేస్తానని మాటిచ్చారు వర్మ. బ్రాండ్ న్యూ వర్మను చూస్తారంటూ ప్రమాణం చేశారు. ఒకవేళ అలా చెయ్యకపోతే తన తలలో పిస్టల్ గురిపెట్టి షూట్ చేసి చంపేయండంటున్నారు వర్మ. మరి ఈ దర్శకుడిలో వచ్చిన మార్పు నిజమేనా? నేనింతే అనే వర్మ నేను మారతా అంటే నమ్మొచ్చా అనేది ఆడియన్స్లో ఉన్న అనుమానం. చూద్దాం ఏం చేస్తారో ఇకపై. సంక్రాంతి సందడి అయిపోయింది. హీరోలందరూ పండుగ మూడ్ నుండి బయటకొచ్చేశారు. చిరంజీవి, రామ్ చరణ్ లాంటి ఒకరిద్దరు హీరోలు మినహాయిస్తే మాక్సిమం హీరోలంతా సెట్స్లోనే బిజీగా ఉన్నారు. మరి ఏ హీరో ఎక్కడున్నారు, ఎవరి షూటింగ్ ఎక్కడ జరుగుతోంది, డీటెయిల్గా చూద్దామా? డాకు మహారాజ్ థియేటర్స్ లో ఉండగానే అప్పుడే అఖండ 2తో బిజీ అయ్యారు బాలయ్య. ఈ చిత్ర షూటింగ్ యూపీ ప్రయాగ్రాజ్ కుంభమేళాలో జరుగుతోంది. మరోవైపు ప్రభాస్, మారుతి కాంబోలో వస్తున్న రాజాసాబ్ షూట్ అజీజ్ నగర్ లో జరుగుతోంది. ఇక SSMB 29 షూటింగ్ RFCలో జరుగుతోంది. మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, జాన్ అబ్రహం పై సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. పవన్ కళ్యాణ్ సెట్స్ లో ఉన్నా లేకపోయినా ఆయన సినిమాల షూటింగ్స్ ఆగట్లేదు. హరిహర వీరమల్లు స్కెడ్యూల్ మంగళగిరిలో జరుగుతోంది. శంషాబాద్ లోనూ మరొక యూనిట్ ఉంది. నాగార్జున కొత్త సినిమా షూట్ అన్నపూర్ణ స్టూడియోస్లో, నాని, శైలేష్ కొలును కాంబోలో వస్తున్న హిట్ 3 షూటింగ్ BHELలో, నితిన్ తమ్ముడు షూటింగ్ LB నగర్ విక్టోరియా స్కూల్లో జరుగుతున్నాయి. అఖిల్, మురళీకిషోర్, అబ్బూరు కాంబోలో వస్తున్న మూవీ షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోస్లో జరుగుతుండగా, అల్లరి నరేష్ సినిమా షూట్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. సిద్ధ జొన్నలగడ్డ, నీరజ కోన కాంబినేషన్లో వస్తున్న తెలుసు కదా షూట్ కొల్లూరులో, నిఖిల్ స్వయంభూ షూట్ బూత్ బంగ్లాలో, సాయిధరం తేజ్ సంబరాల ఏటిగట్టు సినిమా షూటింగ్ తుక్కుగూడలో జరుగుతున్నాయి. హాయిగా సినిమాలు చేసుకుంటున్నాం కదా అని ఆగిపోయి ఉంటే ఈరోజు పెద్ద పెద్ద స్టార్స్ నుంచి వెబ్ సిరీస్లు వచ్చేవి కావు. ఈ రెండూ చేస్తున్నాం కదా అని సాటిస్ఫై అయి ఉంటే మ్యూజిక్ వీడియోలు వచ్చేవి కావు. రోజుకో రకంగా అప్డేట్ అవుతున్నారు హీరో హీరోయిన్లు. తాజాగా సినిమాలతో పాటు ప్రైవేట్ మ్యూజిక్ వీడియోల ట్రెండ్ మొదలైంది. విజయ్ దేవరకొండ సినిమాలన్నీ చూశాం, ఈ పాట మనకెక్కడ తగల్లేదే అనుకుంటున్నారా? తగలదు. ఎందుకంటే ఇది ప్రైవేట్ మ్యూజిక్ వీడియో. హీరోగా ఎంత బిజీగా ఉన్నా అప్పుడప్పుడు ప్రైవేట్ సాంగ్స్లో తళుక్కున మెరుస్తుంటారు రౌడీ బాయ్. అప్పట్లో నీ వెనకాలే నడిచి అనే సాంగ్ కూడా చేశారీనా. ఇక రష్మిక మందన కూడా బాద్షాతో ఓ ప్రైవేట్ సాంగ్ చేశారు. ఉన్నట్లుండి ఈ ప్రైవేట్ సాంగ్స్ ముచ్చట ఇప్పుడెందుకొచ్చిందా అనుకుంటున్నారు కదా? అక్కడికే వస్తున్నాం. ఈ మధ్య అనుపమ పరమేశ్వరన్ బాలీవుడ్లో అపరశక్తి ఖురానాతో కలిసి సోనా ముఖ్డా అనే మ్యూజిక్ వీడియో చేశారు. దీనికి అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. సోనా ముఖ్డా సాంగ్తో బాలీవుడ్లో అనుపమకు మంచి డెబ్యూ దొరికింది. అలాగే ఆ మధ్య బాద్షాతో కలిసి తమన్నా చేసిన మ్యూజిక్ వీడియో వైరల్ అయింది. ఇక ఇలియానాతో చేసిన సబ్ గజబ్ సాంగ్ ట్రెండ్ అయింది. అలాగే షాహిద్ కపూర్, కియారా అద్వానీ కలిసి చేసిన ఊర్వశి ప్రైవేట్ సాంగ్కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. సో చూసారు కదా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్. జోరిస్ సోయో.